గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం. గోపాల్ సాముద్రిక శాస్త్రంలో మనం శిరోరేఖ గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు శిరోరేఖలో వచ్చేటువంటి మార్పుల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. శిరోరేఖ అతి ప్రధానమైన రేఖ. ఈ శిరోరేఖ స్పష్టంగా ఉంటూ శిరోరేఖ నుంచి వచ్చేటువంటి రేఖలకి అంటే శాఖారేఖలకి ఏదైనా అవాంతరాలు ఏర్పడినా లేకపోతే ఎసెండింగ్ పైకి వెళ్ళేటువంటి రేఖల్ని ఊర్ధ్వరేఖలు ఎసెండింగ్ లైన్స్ అంటాం. ఇలాగా ఇంతకుముందు చెప్పాం మనం. ఇలా పైకి వెళ్ళేటువంటి వాటిని ఊర్ధ్వరేఖలు అంటాం. ఈ ఊర్ధ్వరేఖలకి మరలా ఇంకా కొన్ని గుర్తులు కానీ శాఖారేఖలు కానీ కొన్ని క్రాసులు కానీ ఏర్పడినప్పుడు వీటి మీద మళ్ళీ మనం ఆ ప్రయత్నాలకి ఆటంకం ఏర్పడుతున్నట్లు మనం గమనించగలం. ఇప్పుడు ఈ శిరోరేఖ నుంచి ఊర్ధ్వముఖంగా గురుస్థానానికి వెళ్ళే రేఖ ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఆధిపత్యము, హోదా, అధికారము వైపు వారు ఆలోచన చేస్తూ ఉంటారు. అది అలా విస్తరించినప్పుడు ఇంకా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ మధ్యలో ఆటంకం ఏర్పడితే గుర్తు బ్లంట్గా ఆగిపోయినట్టు కనిపిస్తే వారి ప్రయత్నాలన్నీ కూడా వెనక్కి తగ్గి వాటిలో అవరోధాలు ఏర్పడి తమ ఆలోచనలోంచి వచ్చినటువంటి అవరోధాలతోటి వాటిని పరిసమాప్తి చేస్తూ ఉంటారు. అదే శని స్థానానికి వెళ్ళే రేఖకి ఇక్కడ ఆటంకం ఏర్పడితే శని సంపదకి, ధనానికి, యోగానికి కారకుడు కనుక ఈ శిరోరేఖ నుంచి వచ్చేటువంటి ఊర్ధ్వరేఖ ధన సంపాదనకు, ఆర్థికమైనటువంటి పరిపుష్టికి ఏ రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారో ఆ ఆలోచనలో ఆ వయసు వచ్చేసరికి అంటే ఈ రేఖను కూడా మనం ఈ అదృష్ట రేఖతో సమానంగా మనం ఈ కొలతలు వేసి ఈ ఏజ్ని మనం లెక్కగట్టినప్పుడు ఆ వయసులో వచ్చినటువంటి ఆటంకాల వలన అవి విచ్ఛిన్నం అవటానికి అవకాశం ఉంటుంది. అలాగే రవిస్థానంలో అయితే ఇక్కడ రవిస్థానంలో క్రాస్ లైన్స్ వస్తే ఆటంకమే. కళల పట్ల, అధికారము పట్ల, ఆకర్షణ పట్ల ఈ వ్యక్తులు చేసేటువంటి ఆలోచనలు ఆటంకాలని కలిగిస్తాయి. అయితే ఇక్కడ ఈ రవిస్థానంలోకి వచ్చినటువంటి ఈ రేఖ ఒక నక్షత్రంతో పూర్తయితే ఇది చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటి భావాలను కలిగించేటువంటి రేఖగా మనం గమనించవచ్చు. ఈ ఆలోచనల వలన అతనికి కీర్తి ప్రతిష్టలు, ఆకర్షణ, ముఖ్యంగా కళా, రాజకీయ రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటి భావజాలాన్ని ఈ వ్యక్తులు కలిగి ఉంటారు. అతని మెదడులోంచి వచ్చిన ఆలోచనలోంచి పుట్టి చేసే ఆచరణలు అవి రాజకీయ కళారంగాల్లో ఆ వ్యక్తిని ఒక స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి తగిన విధంగా అతని ఆలోచనలు కొనసాగుతాయనేటువంటిది మనం గమనించవచ్చు. అదే ఈ శిరోరేఖ నుంచి వచ్చినటువంటి శాఖారేఖ బుధస్థానానికి వెళ్ళినప్పుడు బుధుడు వ్యాపార, సాంకేతిక రంగాలకి, శాస్త్ర పరిజ్ఞానానికి కారకుడు కనుక ఇక్కడికి వెళ్ళినటువంటి రేఖ ఆ వృద్ధిని సూచిస్తుంది. దీని మీద కూడా ఏమన్నా క్రాస్ లైన్స్ వస్తే, ఆటంకాలు ఏర్పడితే ఆ చివరికి వచ్చేసరికి ఇక్కడ కూడా మనం ఏజ్ని జీవిత రేఖ మీద కానీ, అదృష్ట రేఖ మీద కానీ వయసుని లెక్కగట్టి ఆ సమయంలో ఇటువంటి ఆటంకాలు కలుగుతాయనేటువంటిది మనం గమనించి దాని నివారణకు తగిన విధంగా మన ఆలోచనల్ని మార్చుకునేటువంటి అవకాశాన్ని
సూచిస్తుంది ఇది. ఆ విధంగా మనం ప్రవర్తనలో మార్పులు చేసుకుని వ్యతిరేక ఫలితాలని మనం కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ కొంతమంది చేతుల్లో జీవిత రేఖ స్పష్టంగానే ఉంది. ఇక్కడ శిరోరేఖ జీవిత రేఖ నుంచి ప్రారంభమైంది. హృదయ రేఖ ఇలా ప్రారంభమయ్యి వచ్చి ఒకే పాయింట్లో కలుస్తుంది కొంతమంది చేతుల్లో. ఇది వ్యతిరేకమైనటువంటి ఒక లక్షణాన్ని తెలియజేస్తుంది. ఇది మానసిక దౌర్బల్యము, ఒక రకమైనటువంటి పెంకితనము, మొండితనము, విపరీతమైనటువంటి ఉద్రేకము, సడన్గా. దీని వైద్య పరిభాషలో కూడా ఇలా కలిసి ఉంటే వారికి మెదడుకు సంబంధించినటువంటి రుగ్మతలు ఉండేటువంటి అవకాశాన్ని కూడా తెలియజేస్తారు. ఫిట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్త వహించాలి అటువంటి వారు. ఇది ముఖ్యంగా మానసిక దౌర్బల్యాన్ని ఇక్కడ హృదయము వచ్చి మళ్ళీ బుద్ధితోటి కలిసిపోతుంది. ఇక్కడ ఆ కలిసిపోయినప్పుడు తీవ్రత ఏర్పడుతుంది అన్నమాట. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ, హృదయరేఖ మామూలుగానే ఉంటుంది. శిరోరేఖ సడన్గా ఇలాగ శని స్థానం వైపు ఇలాగ ఎదిగి హృదయరేఖను తాకి చంద్రస్థానం వైపు వెళ్ళేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. ఇది విపరీత లక్షణం. ఇక్కడ కొంచెం గమనించాలి జాగ్రత్తగా. ఇలాగ ఉన్నప్పుడు ఆ వయసుని మనం లెక్క కట్టి ఆ వయసులో జీవిత రేఖ మీద ఏమైనా ఆటంకాలు ఉన్నాయా గమనించాలి. ఇటువంటి వ్యక్తులు విపరీతమైనటువంటి వేగాన్ని కనబరిచి మెదడు ఆలోచనల్లో సడన్గా కిందకి డ్రాప్ అయ్యేటువంటి లక్షణాన్ని కూడా చంద్రస్థానం వైపు కలుగుతుంది. అంటే ఇది ఆత్మ న్యూనతాభావాన్ని కలిగిస్తుంది. సడన్గా వారిలో వారే వాళ్ళ ఆలోచనల్ని ఇంకా జీవితం మీద విరక్తి భావాలను పెంచుకుని ఆత్మ న్యూనతాభావాన్ని పెంచుకుని ఈ జీవితం ఎందుకు పరిసమాప్తి చేద్దామనేటువంటి వ్యతిరేక భావాలకి లోనవుతూ ఉంటారు. వీటిని ఇటువంటి రేఖలు ఉన్నటువంటి వ్యక్తులను జాగ్రత్తగా గమనించాలి. గమనించి జీవిత రేఖ మీద ఏదైనా ఆటంకాలు ఉన్నాయా, అదే వయసులో హృదయ రేఖ మీద అయినా ఏమైనా ఐలెండ్స్ కానీ బ్రేక్లు కానీ ఉన్నాయా, అదేవిధంగా రెండు చేతుల్లోనూ ఈ అదృష్ట రేఖలో కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా గమనించి చెప్పాలి. ఇటువంటి సున్నితమైనటువంటి విషయాల్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇది మాత్రం శని స్థానము రవి స్థానము ఈ రెండు స్థానముల మధ్యలో శిరోరేఖ సడన్గా పై వరకు వెళ్ళి హృదయరేఖను టచ్ చేసి మళ్ళీ కిందకి చంద్రస్థానానికి దిగితే అది ఆత్మన్యూనతా భావాన్ని తెలియజేస్తుంది. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ స్పష్టంగానే ఉన్నా దీని మీద అక్కడక్కడ నొక్కులు ఏర్పడతాయి. అంటే ఈ గుంట పడినట్టు. అవి ఏ ప్రాంతంలో కనబడితే ఆ ప్రాంతంలో నాడీ సంబంధమైనటువంటి వ్యాధులు. అంతేకాకుండా ఇలాగ నొక్కులు ఏర్పడినటువంటి అంటే ఎక్కువగా ఆ నొక్కులు ఉండి మధ్యలో నొక్కు ఏర్పడినప్పుడు బలహీనపడి ఇంటూ కానీ క్రాస్ కానీ ఉండి చివర ఈ శిరోరేఖ మీద నక్షత్ర గుర్తుంటే ఇటువంటి వ్యక్తులు ఈ వ్యసనాలకు లోనవుతూ ఉంటారు. మధుపానము అంటే చంద్రస్థానానికి వచ్చినప్పుడు ఈ వ్యసనాలకు లోనయ్యి మూత్రకోశ వ్యాధులకు కూడా వీళ్ళు లోనవడానికి అవకాశం ఉంటుంది. లివరు
మూత్రకోశ వ్యాధులకి, అంటే చంద్రస్థానం మీదకి వచ్చినప్పుడు అప్పుడు జీవితరేఖ నుంచి వచ్చేటువంటి దిగువ రేఖలు ఏమైనా ఎలా ఉన్నాయో మనం పరిశీలించాలి. ఇది వ్యతిరేకమైనటువంటి భావాల్ని తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ జీవితరేఖ నుంచి వచ్చేటువంటి దిగువ రేఖ దీనికి ఇక్కడ ఉండేటువంటి చెడు గుర్తులకి ఇది కూడా తోడైతే, జీవితరేఖ నుంచి వచ్చేటువంటి దిగువ రేఖ కొన్ని సందర్భాల్లో ఇక్కడ జీవితరేఖ నుంచి వచ్చేటువంటి బుధరేఖ ఇవి కూడా క్రాస్ అయ్యి ఈ గుర్తులకి శిరోరేఖ మీద ఉండేటువంటి వ్యతిరేక గుర్తులకి తోడైతే వ్యసనాలే కాకుండా మూత్రకోశము, బ్లాడర్, లోయర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, కాలేయము ఇలాంటి శరీరం అంతర్భాగాల్లో వ్యాధులకి కారణమవుతూ ఉంటుంది. దానికి ప్రధానంగా బుద్ధిలోంచి వచ్చినటువంటి వ్యసనము, రకమైనటువంటి ఆలోచన. కొంతమంది చేతుల్లో ఈ రేఖ చాలా దగ్గరగా చిన్న చిన్న చుక్కల కింద ఏర్పడుతుంది. ఇది శిరస్సులో వచ్చేటువంటి ఏదో రకమైనటువంటి అవాంతరాలని తెలియజేస్తుంది. సాధారణంగా ఇలా దగ్గరగా చుక్కలుండి అప్పుడు రవి స్థానంలో ఉండేటువంటి రవి రేఖ మీద కూడా ఏవైనా అవాంతరాలు కనిపిస్తే ఖచ్చితంగా అటువంటి వ్యక్తులు అంధత్వాన్ని కలిగి ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ ఐలాండ్స్ కలిగి ఇలాగ చిన్న ఐలాండ్స్ స్పష్టత కోల్పోయి బలహీనంగా ఉండి ఇలా ఉన్నప్పుడు ఇది వినికిడి లోపము, డెఫ్ అండ్ డమ్ లక్షణాలని ఇది ప్రతిబింబిస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా జీవితరేఖను కూడా గమనించాలి, అదృష్ట రేఖను కూడా గమనించాలి. కొంతమంది చేతుల్లో ఇది పీచ్ కింద ఇలాగా శిరోరేఖ స్పష్టత కోల్పోయిన వారికి కూడా మెదడుకు సంబంధించినటువంటి రుగ్మతల్ని మనం పేర్కొనవచ్చు. ఇటువంటి సందర్భాల్లో శిరోరేఖ మీద మనం ఏదైనా సరే వ్యతిరేక భావాల్ని స్పష్టంగా మనం గమనించినప్పుడు రెండు చేతుల్లో ఉండేటువంటి శిరోరేఖలను, జీవితరేఖ మీద ఉండేటువంటి అవాంతరాలను, గుర్తులను మనం పరిశీలించి జాగ్రత్తగా మనం వయసుని అంచనా వేసి ఖచ్చితమైన ఫలితాలని మనం చెప్పవలసి ఉంటుంది. ఈ జీవితరేఖ ఆరోగ్యాన్ని మనం సూచన చేస్తుంది కనుక, బుద్ధిరేఖ శిరస్సుకు సంబంధించినటువంటి నాడికి సంబంధించినటువంటి విషయాలను తెలియజేస్తుంది కనుక మనం ఇక్కడ రుగ్మతలను, అనారోగ్యాన్ని మనం గమనించినప్పుడు ఈ రెండు రేఖల్ని సమన్వయం చేసుకుని చూడాలి. ఇలా చూసినప్పుడు మనం మిగిలిన రేఖలు స్పష్టత ఉన్నప్పుడు వీటి యొక్క ప్రభావము కొంతవరకు నివారించబడుతుంది, వ్యతిరేక ప్రభావము. ఈ జీవితరేఖ ఎక్కడా తెగువలు లేకుండా స్పష్టంగా ఉండి దీని మీద శిరోరేఖ మీద అవాంతరాలు ఉన్నా కొంతవరకు నివారింపబడటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా శిరోరేఖ మీద మనం అనేక విషయాలు, బుద్ధి, నాడులు, ఆలోచన, ఆచరణ, మానసికమైనటువంటి విషయాలు, ముఖ్యంగా నాడీ సంబంధమైనటువంటి రుగ్మతలు ఇలాంటివన్నిటిని కూడా మనం గమనించడానికి శిరోరేఖ అధ్యయనం ప్రధానంగా మనకి ఉపయోగపడుతుంది. అందువలన ఈ బుద్ధిరేఖను మనం గమనించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. ఈ బుద్ధిరేఖ, మస్తిష్క రేఖ, శిరోరేఖ హెడ్లైన్ గురించి మరికొన్ని విషయాలు మరలా మనం ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. నమస్కారం.